హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పిజ్జాని ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత 1.5 స్పూన్ డ్రై ఈస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఈస్ట్ అంతా ఇలా పొంగినట్లు తయారవుతుంది. దీనిలో ఒక 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ ఆరిగానోను కూడా వేసి బాగా కలుపుకోవాలి. దీనిని పక్కన పెట్టుకొని ఒక 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఈస్ట్ని మిక్స్ చేసి పెట్టుకున్న వాటర్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను కిచెన్ కౌంటర్ టాప్ మీద వేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ని కూడా వేసి బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాల వరకు పిండి సాఫ్ట్ అయ్యే వరకు బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకొని గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ని అప్లై చేసుకొని మూత పెట్టి 1 గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు మనం పిజ్జా సాస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం బాగా పండిన టమోటోలను తీసుకొని దానిపైన ఉన్న స్కిన్ని పీల్ చేసుకోవాలి. ఇలా స్కిన్ అంతా పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 5-6 స్పూన్ల ఆలివ్ ఆయిల్ని వేసుకోవాలి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేనట్లయితే నార్మల్గా మీరు యూజ్ చేసే ఏదైనా ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆరిగానో, ఒక 1/2 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఒక 1/2 స్పూన్ బేసిల్ లీఫ్ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ టమోటో ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక 2 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి టమోటోలు సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టమోటో అంతా బాగా కుక్ అయిపోయింది. సైడ్ నుంచి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీనిలో 4 స్పూన్ల టమోటో కచప్ని కూడా వేసి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి.
దీని అంతటిని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని బోన్లెస్ చికెన్ పీసెస్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసి ఒక 2 గంటల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఆ చికెన్ పీసెస్ను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి చికెన్ సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కుక్ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి ఇలా పైకి పొంగినట్లు వచ్చి బాగా రెడీ అయింది. దీన్ని చేత్తో కొద్దిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. దీన్ని ఎక్కువగా ప్రెస్ చేసుకోకూడదు, లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని 3 ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలి. మీకు ఎంత సైజ్ పిజ్జా కావాలంటే అంత పిండి ముద్దను తీసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని బాగా కలుపుకొని పొడి పిండిని జల్లుకొని చేత్తో ప్రెస్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా చేత్తో ప్రెస్ చేసుకున్న తర్వాత మనం చపాతీలు చేసుకునే స్టిక్ తోటి రోల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం మందంగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ప్లేట్ అంతటికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మీకు కావాలంటే బటర్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా ప్లేట్ అంతటికి ఆయిల్ని బాగా అప్లై చేసిన తర్వాత కొద్దిగా బొంబాయి రవ్వను స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవటం వల్ల పిజ్జా బేస్ కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిజ్జా బేస్ని ప్లేట్లో పెట్టుకొని ఇలా చివర వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనం వేసిన చీజ్, వెజిటేబుల్స్ అన్నీ బయటికి వెళ్ళిపోకుండా బాగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే తరిగి పెట్టుకున్న మోజరెల్లా చీజ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. చీజ్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్, ఆనియన్ పీసెస్ని యాడ్ చేశాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక 1/2 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పిజ్జా మిక్స్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పుని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా చీజ్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి.
ఇప్పుడు అంచుల వెంబట కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. పిజ్జా పైన కూడా కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. అడుగు మందంగా ఉండే గిన్నెను తీసుకొని ఉప్పు వేసుకొని దానిలో ఒక గిన్నె పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసి పెట్టుకున్న దానిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిజ్జాని పెట్టుకొని హై ఫ్లేమ్లో 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పిజ్జా ఇలా రెడీ అయింది. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చెక్ చేయడానికి ఒక చిన్న టూత్ పిక్ తీసుకొని ఇలా గుచ్చి చూస్తే వెట్గా లేకుండా డ్రైగా వస్తే పిజ్జా కుక్ అయినట్లే. ఇప్పుడు మన పిజ్జా రెడీ అయిందండి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పిజ్జా రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. Please like, share, comment and subscribe to my channel. Thanks for watching.